హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఏంటి 4, 5 డేస్ అయినా ఇంకా లైట్ సెట్ల కింద తిరుగుతుంది అనుకుంటున్నారా? అదేం కాదండి. అప్పటివే ఈ సెట్టింగ్స్ అన్నీ అనమాట. ఇంకా వీడియోస్ ఉన్నాయండోయ్. కానీ అవన్నీ షార్ట్ వీడియోస్లో అయితే పెట్టేస్తాను. లాంగ్ వీడియో అయితే ఇదేనండి. చూసేయండి. ఎంత పెద్ద లైట్ సెట్టింగో చూడండి. ఇదైతే సొసైటీ ఏరియా అనమాట. చాలా బాగా వేసేసారు. అంత పోయినంత దూరము లైట్స్ అయితే అద్దరు కొట్టేశారు అనమాట. ఇక్కడతో ఎండ్ అయిపోయింది సొసైటీ స్ట్రీట్. నారాయణమ్మ గుడి ముందర స్ట్రీట్ అనమాట. ఇక తర్వాత మార్కెట్ రోడ్లోకి అయితే వచ్చేసాము. మార్కెట్ రోడ్లోకి ఎంటర్ అయ్యాక కొనా వరకు మొత్తం సొసైటీ దాటినప్పటి నుండి మొత్తం అయితే ఇలా స్ట్రీట్ మొత్తం లైటింగ్ వేసేసారు. చూస్తున్నారు కదా, ఇదైతే మార్కెట్ దగ్గర అన్నమాట. ఇక్కడ నుంచి కాస్త లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ ఒక జెండా అయితే పెట్టేస్తున్నారు. మార్కెట్ స్ట్రీట్ కోసం పెట్టిన జెండా అన్నమాట. ఇక్కడ హెవీగా సెట్టింగ్స్ ఏమి వేయరండి, ఎందుకంటే వెహికల్స్ రద్దీ ఉంటుంది కాబట్టి మార్కెట్కి పొద్దున్నుంచి సాయంత్రం వరకు బిజీగా ఉంటుంది కాబట్టి. తర్వాత కొంచెం లోపలికి వెళ్ళిపోతే తర్వాత కోనేటిమిట్ట కోదండరామస్వామి టెంపుల్ ముందర అన్నమాట. ఇక్కడ చాలా హెవీగా సెట్టింగ్స్ అయితే వేశారు. చెప్పా కదా, డీజే డిస్కో లాంటివి ఏమి ఈ సంవత్సరం పర్మిషన్స్ ఇవ్వలేదటండి. ఇలా చిన్న చిన్న కళాకారులు ఉంటారు కదా, వేషాలు వేసుకొని ఇలా తీన్మార్ లాంటి వాళ్ళు, వీళ్ళకే అన్నమాట. చాలా మంచిగా చేశారు ఈసారి అయితే. కోదండరామస్వామి టెంపుల్ చూడండి ఎంత కళగా ఉందో కదా, లైట్ సెట్లతోటి. ఆ పెయింటింగ్ చూసారా, డీసెంట్ లుక్ తోటి ఎంత అదిరిపోయిందో కదా, చాలా బాగుండింది. ఇదైతే ఎంట్రన్స్ ఉండే ప్రహరీ గోడ అన్నమాట. చాలా హైట్ ఉంటుంది. ఈ టెంపుల్ కూడా చాలా ఓల్డ్ టెంపుల్. దీని ఎదురుగానే కోనేరు ఉంటుంది. మొన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూపించాను కదా, లైట్స్ తోటి వాటర్లో షేడ్ పడి, అదేనన్నమాట. దీంట్లో కూడా చూపిస్తాను నెక్స్ట్. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఆ లోపల ఉండేదంతా కోదండరామస్వామి టెంపుల్ అనమాట. మేమైతే ఈ టెంపుల్ లోపలికైతే వెళ్ళలేదండి, స్టార్టింగ్ ఇక్కడికే వెళ్ళాము. మేము వెళ్ళింది 7కే, కానీ చాలా క్రౌడ్ అయితే ఉండింది. ఈ సెట్ చూస్తున్నారు కదా, ఇది ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్స్ కోసము రెడీ చేశారనమాట. జెండా ఊరేగించేసిన తర్వాత ఈ ఏరియాలో పెడతారేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. మేము పెందలకడతోనే వెళ్ళాం కాబట్టి అప్పటికి ఏమీ స్టార్ట్ కాలేదు, జస్ట్ లైటింగ్ మాత్రమే చూసామన్నమాట. ఇదైతే కోనేటి గట్టు మీద ఉన్న లైటింగ్. ఇదిగోండి ఆంజనేయ స్వామి, కోనేటిలో ఉన్న ఆంజనేయ స్వామి అనమాట. కోనేటిలో ఉన్న ఆంజనేయ స్వామి అయితే ఆ లైట్స్ అంతా షేడ్ అంతా వాటర్ లో పడి, అబ్బా ఎంత బాగుండిందో అసలు, చాలా బాగుండింది. చూస్తున్నారు కదా, కన్నుల పండగగా ఉన్నాడు స్వామి అయితే. అక్కడి నుంచి బజార్కి అయితే వచ్చేసాము. మెయిన్ బజార్ మెట్టపాలెం ఎంట్రన్స్ స్ట్రీట్ అన్నమాట. చాలా బాగా సెట్ వేశారు, చాలా హైట్ గా వేశారు. ఇక్కడ అంత హెవీగా బజార్ లో అయితే వేయలేదు, లోపల సైడ్ కి వేశారు అనమాట. ఇక్కడంతా ఇంకా షాప్స్ అన్ని పెట్టేస్తారు. చాలా పెద్ద షాపింగ్స్ అయితే జరుగుతాయండి. బజార్ స్ట్రీట్ లో ఉన్న షాప్స్ అన్ని మధ్యాహ్నం పైన క్లోజ్ చేసేస్తారు. ఈవినింగ్ అయ్యేసరికి ఇలా చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదా, స్ట్రీట్స్ అమ్ముకునే వాళ్ళు, అలా ఉండే వాళ్ళకు మాత్రమే పర్మిషన్స్ ఇస్తారనమాట. ఇలా స్ట్రీట్స్ అటు సైడు ఇటు సైడు ఫుల్గా షాప్స్ అయితే పెట్టేస్తారు. అసలు ఎంత టర్న్ ఓవర్ జరుగుతుందోనండి, అంత క్రౌడ్ ఉంటే అలాగే జరుగుతుంది కదా. చాలా మంది అయితే ఇలాంటి దగ్గరలో కూడా కొంటారు. కొంచెం చీప్గా కూడా వస్తాయని అనుకునే వాళ్ళం ఇంతకు ముందు రోజుల్లో అయితే. ఇప్పుడు అదేం లేదండి, ఏ వస్తువు అడిగినా ఆకాశాన్ని అంటేలాగా కాస్ట్లు అయితే చెప్తున్నారు. ఈ డాల్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. టెడీ బేర్స్, ఇంకా చిన్న చిన్న ఆడపిల్లలు మగపిల్లలు లాంటి డాల్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ రేట్లు మాత్రం అదిరిపోతున్నాయండి. చాలా ఎక్కువ కాస్ట్ అయితే చెప్పేస్తున్నారు. ఇంకా తగ్గించేది ఏమీ లేదు. వాళ్ళు ఎంత చెప్తే అంతే కొనాలి అన్నట్టుగా ఉండింది బేరం అయితే. చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే పెట్టారు, కానీ కాస్ట్ అయితే ఎక్కువేనండి. షాపింగ్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా నచ్చి కొనుక్కునే వాళ్ళు అయితే మంచిగా చాలా వెరైటీస్ ఉంటాయి, కొనుక్కోవచ్చు. ఇదంతా షాపింగ్కి సంబంధించి అన్నమాట. ఇది నైటేనండి, లైట్లు స్ట్రీట్ లైట్స్ కింద కాస్త వెళ్తురుంది. ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతే సంగం థియేటర్ సెంటర్ అంటారు కదా, అదన్నమాట. సంగం సెంటరు. ఇక్కడ ఒక ఇలా స్క్రీన్ మీద ఇలా ప్రొజెక్టర్ తోటి వేసేస్తున్నారు. ఎల్ఈడి స్క్రీన్ మీద చాలా బాగుండింది. ఇక్కడ రామాయణానికి సంబంధించి ఏదో శ్లోకాలు అయితే చెప్తా ఉన్నారు. ఇలా యానిమేషన్ మూవీస్ లాగా ఇలా ప్లే చేస్తూ ఉన్నారనమాట. సెట్ కూడా చాలా మంచిగానే వేశారు. ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే ఈ సెట్ అయితే వేశారు. ఇది కంప్లీట్ అయిపోయాక ఇంకాస్త అక్కడి నుంచి లోపలికి వెళ్తే తూర్పు వీధి సెంటర్ అన్నమాట. కర్నాల వీధి తూర్పు వీధి సెంటరు. హైలైట్ స్ట్రీట్స్ అండి. ఎంత పోటీపడి చేస్తారంటే మేం గొప్ప అంటే మేం గొప్ప అంటూ చేస్తారనమాట. హెవీ సెట్టింగ్స్, భారీ వేషాలు, వాళ్ళంతా వీళ్ళే ఎక్కువగా తీసుకొని వస్తారు.
ఇక్కడ ఇది చెన్నకేశ్వరుల స్వామి గుడి. షార్ట్‌లో కూడా చూపించాను కదా! ఇక్కడ కొంచెం డీటెయిల్‌గా చూపిస్తాను. ఫస్ట్ మేము వెళ్ళిన టెంపుల్ అయితే చెన్నకేశ్వరుల స్వామి గుడి అండి. చాలా బావుంటుంది. చాలా ఓల్డ్ టెంపుల్. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్‌లోనే స్వామివారి పాదుకలున్నాయి. అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోయాము. పాదుకలకి దండం పెట్టేసుకున్న తర్వాత. ఇలా లోపలికి వెళ్తే అక్కడ ఎదురుగానే స్టార్టింగు వరాహస్వామి విగ్రహం అయితే ఉండింది. తర్వాత టెంపుల్‌లోకెళ్ళాము. ఈ టెంపుల్ ఓపెన్‌లోనే ఉండింది. ఆ తర్వాత లోపలికెళ్ళిపోయి స్వామివారు అయ్యవారు అందరికీ తీర్థం అవి ఇస్తా ఉంటే మేము కూడా తీసేసుకున్నాము. ఇక్కడ ఎక్కువ సేపయితే వీడియో తీయలేదండి. చాలా లాంగ్ నుంచి జూమ్ చేసి తీసాననమాట. ఈ గుడి బయట మొదలుకొని ఇక సౌండ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. గోల గోలగా ఉంటుందన్నమాట. ఇక్కడి నుంచి చాలా క్రౌడ్ పెరిగిపోతుంది. ఫస్ట్ ఈ గుడికే వెళ్ళాం కాబట్టి గుడిలో కాస్త ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి కాస్త అలా కూర్చున్నాము. మా పాప అయితే ఈసారి కెమెరాకి హాయ్ కూడా చెప్పేసిందండి. ఇదే హైలైట్ అనమాట. ఇంతవరకు నన్ను చూపించొద్దు అంటుంది. తర్వాత అయితే బయలుదేరి బయటకు వచ్చేసాము. ఇదైతే ధ్వజస్తంభము. లోపల నుంచే ధ్వజస్తంభాన్ని మళ్ళీ ఎంట్రన్స్ని లోపల నుంచి చాలా బాగుండిందండి. చాలా మంచిగా లైటింగ్ వేసి పెట్టున్నారనమాట. ఆ రెండు కూడా కొంచెం అలా జూమ్ చేసేసి క్యాప్చర్ చేసేసుకున్నాను. చాలా బాగుండింది. ఇప్పుడు పెద్దగా జనాలు ఎవరు లేరు. ఎందుకంటే మేము పెందలాడుతూనే వెళ్ళిపోయాం కాబట్టి ఇంకా పొద్దుపోయే కొద్దీ సందే ఉండదన్నమాట. తర్వాత బయటికి రాగానే ఇక్కడ వేషాల వాళ్ళైతే తిరుగుతూ ఉన్నారు. అమ్మవారి కాళికాదేవి అవతారాల వేషాలు అన్నమాట. చాలా బాగున్నారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఉంది. అది కూడా ఈసారి పోస్ట్ చేస్తాను. పర్ఫార్మెన్స్లు కూడా ఒక 2 పర్ఫార్మెన్స్ ఉన్నాయి. అవి కూడా వీడియో చేస్తానన్నమాట. తర్వాత అక్కడి నుంచి లోపలికి వెళ్తుంటే భారీగా చాలా పెద్దగా అయితే సెట్స్ ఉన్నాయి. లైటింగ్ సెట్స్. ఈసారి అంతా లైటింగ్కే పెట్టారండి డబ్బులన్నీ. ఎందుకంటే డీజేలకి పర్మిషన్ లేదు కాబట్టి మొత్తం పెట్టుబడి మొత్తం డెకరేషన్ మీదే పెట్టేశారన్నమాట. చాలా మంచిగా డెకరేషన్ చేశారు. ఇంకా ఈ చిన్న చిన్న వేషాల వాళ్ళు ఉంటారు కదండి, వీళ్ళకి కూడా ఇలాంటి ఫెస్టివల్స్లోనే ఉంటుంది కాబట్టి మొత్తం డబ్బులన్నీ డీజేలకు పోస్తే ఏమొస్తుంది, ఎగురుకోవడం తప్ప. ఇలాంటి వాళ్ళకు కూడా కళాకారులను బ్రతికించిన వాళ్ళు అవుతారు. ఈసారి అయితే నాకైతే చాలా సంతోషం వేసింది. డీజే ఆపేసి ఇలా మొత్తం ఫెస్టివల్ మీద ఆర్గనైజేషన్ మీద దృష్టి పెట్టారు అని తెలవగానే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. డిస్టర్బెన్స్ కూడా పెద్దగా లేదు. డీజే లేదు కాబట్టి అంత సౌండ్ పొల్యూషన్ ఏమీ లేదు. ఇక బోర్లు ఊదే వాళ్ళంటే అది మామూలే, సౌండ్ అయితే చేస్తూనే ఉంటారు. అక్కడి నుంచి అయితే లోపలికైతే వెళ్ళిపోయామండి. ఇదంతా తూర్పు వీధి అన్నమాట. చాలా మంచిగా సెట్స్ అయితే వేసేసారు. ఎక్కడ కొంచెం ప్లేస్ కూడా వదలకుండా ఫుల్గా లైట్స్ తోటి అయితే నింపేశారన్నమాట. లైటింగ్ అయితే హైలైట్ అండి. అదిరిపోయింది లైటింగ్. చూసే కొద్దీ అక్కడి నుంచి రావడానికి మనసే ఒప్పుకోవట్లేదు అనుకోండి, అంత బాగుండింది లైటింగ్ అయితే. ఇది చూసారా, ఆకాశాన్ని తాకేసిందేమో అన్నట్టుగా ఉంది కదా. ఎంత హైట్ ఉందో అంత హైట్ సెట్ అయితే వేసేసారు. చాలా బాగుండింది. చూడండి పైనుంచి కింద వరకు ఎంత పెద్ద సెట్ ఉందో. చాలా బాగా చేశారండి. లైటింగ్ అయితే హైలైట్గా చేశారు. ఇంకా చాలా సెట్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇదైతే చాలా పెద్దగానే సెట్ వేసేసారు. కింద అయితే ఆంజనేయ స్వామి విగ్రహము లాగా సెట్ ఉంది. లైట్ పైనంతా గోపురం లాగా పెట్టారు. చాలా హైట్ పెట్టారు. వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పుడే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా చాలా సెట్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూసేసేయండి. అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాక ఇదైతే ఒక మూవింగ్ విగ్రహాలండి. చాలా బాగా పెడతారు. కాళికాదేవి పైన ఉందన్నమాట. కింద రుద్రుడి రూపంలో ఉన్న శివుడు అన్నమాట. నాకు తెలిసి ఇది రుద్రుడి రూపంలో శివుడు ఉన్నప్పుడు కాళికాదేవి వచ్చి శివుడిని కంట్రోల్ చేస్తుంది కదా, దానికి సంబంధించిన అనుకుంటానండి. చాలా బాగుండింది. పైన వెళ్ళగానే మేము వెళ్ళేసరికి కాళికాదేవి విగ్రహం అలా పైన ఉందన్నమాట. తర్వాత ఆ విగ్రహం లోపలికి వెళ్ళిపోయి స్టార్టింగ్ నుంచి ఇది ఎండింగ్ థీమ్ లెక్క ప్రకారం ఇది ఎండింగ్ అనమాట. తర్వాత రుద్రుడు పైకి లేచే సీన్ కూడా తీసాను. ఆ వీడియోని షార్ట్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనిపిస్తే ఒకసారి షార్ట్స్లో చూడండి. పైనే ఉంటుంది వీడియో. ఎక్కువ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. షార్ట్స్లోకి వెళ్ళి అయితే చూసేసేయండి. చూసారు కదా, ఆ విగ్రహం మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత శివుడి విగ్రహం అయితే పైకి లేచి రుద్ర రూపంలో ఉన్న శివుడిలాగా కొంచెం పెట్టారు. తర్వాత లోపలికి వచ్చేసామండి. ఇందాక చూపిస్తున్న డిస్కో లైట్స్ అక్కడ ఏదో లేజర్ లైట్స్ ఏదో పెట్టారటండి. లెన్స్ పాడైపోతున్నాయని టాక్ వచ్చింది. అందుకే పెద్దగా వీడియో తీయలేదన్నమాట. తర్వాత అక్కడి నుంచి లోపలికి వచ్చేస్తే
ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్నయితే పెట్టారు. పూలతోటి చాలా మంచిగా డెకరేట్ చేశారండి. ఇది ఎంట్రన్స్‌లో ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఇలా పెట్టారు. నాకు కూడా చాలా ఏరియాస్ లోపల ఉన్న ఏరియాస్ పేర్లు తెలీదండి. జస్ట్ విగ్రహాలని, లైటింగ్స్‌ని చూసేసేయండి. నేను కూడా మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయలేను ఏరియాల పేర్లు చెప్పి. తర్వాత ఇక్కడ లోపలికి వెళ్ళిపోయాక ఇక్కడ కూడా చాలా మంచిగా అచ్చం సొసైటీలో ఎలా వేశారో నారాయణమ్మ గుడి టెంపుల్ దగ్గర అయితే ఎలా వేశారో సేమ్ అలాగే వేశారు. ఇక్కడ కూడా చాలా పెద్దగా ఇలా గోల్డెన్ కలర్ లైట్స్ తోటైతే వేశారు. ఈ సైడ్ ఉంది చూసారా కాషాయం క్లాత్ వేలాడుతూ అదే జెండా అన్నమాట. చాలా మంచిగా అప్పటికి ఇంకా జెండాలను రెడీ చేయలేదు. మేము వెళ్ళింది స్టార్టింగే కాబట్టి ఇంకా పొద్దుపోయే కొద్దీ ఎక్కువగా చేస్తారు. అక్కడి నుంచి వేరే స్ట్రీట్‌కి అయితే వెళ్ళిపోయాము. అప్పటికి పొద్దుపోయింది 9:30 అలా అయిపోయింది. చూడండి జనం అయితే స్టార్ట్ అయిపోయినారు. చిన్న గోల రచ్చ కాదండి. చాలా ఎక్కువగా సౌండ్ అయితే ఉండింది. మీకు ఒరిజినల్ సౌండ్ పెడితే ఇంకేం లేదండి చెవులు పగిలిపోతాయన్నమాట. అంత గోల అయితే ఉండింది. నేనైతే మ్యూట్లో పెట్టేశాను కాబట్టి మీకు అర్థం కావట్లేదు. ఇక్కడైతే చాలా క్రౌడ్ ఉండిందనమాట. ఈ జెండాలు అప్పటికి డెకరేటే అవుతుంటాయండి. జెండాలు బయటకైతే రాలేదు. మేము రాబోయేటప్పటికి లాస్ట్‌లో ఒక 2, 3 జెండాలు మాత్రమే బయటికి వచ్చి తిరిగాయన్నమాట. ఈ లోపంతా లైటింగ్ చూడడానికే వస్తారండి జనాలు. చాలా వస్తారు. అప్పటి నుంచి మిడ్‌నైట్ 2, 3 వరకు కూడా చాలా జనం అయితే ఉంటారు. ఆ టైంలో 2:00 అయితే జెండాలన్నీ రోడ్డు మీదకి వస్తాయన్నమాట. తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేసాక ఇది కూడా చాలా పెద్ద సెట్ అండి. చాలా ఎక్కువగా వేశారు శివాలయం దగ్గర. శివాలయం దగ్గర ప్రతి సంవత్సరం పెద్దగా లైటింగ్స్ అన్నీ వేయరంట. ఈ సంవత్సరం ప్రతి గుడి దగ్గర కొంచెం ప్లేస్ కూడా వదలకుండా చాలా మంచిగా చేశారు. చాలా బాగా లైటింగ్స్ కూడా వేశారు. ఇది శివాలయం దగ్గర కూడా చాలా మంచిగా డెకరేట్ చేశారు. మా వారు కూడా అన్నారు ప్రతి సంవత్సరం అంత డెకరేట్ చేయరు ఈ వీధిలో, ఈ సంవత్సరం బాగా చేశారు. ఏం లేదండి అంతా మోడర్న్ స్టైలు వెస్ట్రన్ కల్చరు ఎక్కువైపోయి క్రైమ్ రేట్ బాగా పెరిగిపోతుందని వేటికి పర్మిషన్స్ అయితే ఇవ్వట్లేదన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళితే ఇక్కడ జెండా కూడా ఊరేగింపుకైతే రోడ్డు మీదకైతే వచ్చేసింది. జెండా అంటే ఇలా ఉంటుంది. ఇంత గ్రాండ్గా డెకరేట్ చేస్తారు. ఈ సెంటర్లో ఉన్నది ఫోటో కాదండి పెయింటింగ్. ఎక్కడెక్కడి నుంచో కళాకారులను పిలిపించి పెయింటింగ్ వేయిస్తారనమాట. ఏ ఏరియాకి ఆ ఏరియా సపరేట్గా పెయింటింగ్స్ వేయించుకుంటారు. చాలా పెయింటింగ్ ఫ్రేమ్స్ అయితే వేయిస్తారనమాట. తర్వాత ఈ జెండాని చూపించడానికి నా ఫేసు జెండా 2 కవర్ చేయాలని ట్రై చేశాను. నా వల్ల కాలేదండి. అదేమో అంత హైట్ ఉంది. నేనేమో కింద ఎక్కడో ఉన్నా కాబట్టి 2 మన ఫోన్ కెమెరాకైతే క్యాప్చర్ కాలేదు. నేను ట్రై చేసి వదిలేసాననమాట. ఇంకెందుకండి జెండా చూసేసేయండి ఎంత బాగుందో. చాలా బాగుంది కదా! అసలు ఎంత బాగుందోనండి. ఫస్ట్ మేము చూసిన జెండా అండి ఇది. ఈ సంవత్సరం మేము వెళ్ళేసరికి ఇంకే జెండా బయట లేదు. ఇది మాత్రమే ఈ స్వామి మాత్రమే ఊరేగింపుకైతే బయటకొచ్చారనమాట. చాలా బాగుండింది. ఎంత బాగుండిందో చూడండి. ఇంత హైలైట్‌గా ఉంది. అసలు డెకరేషన్ చేశారండి. అసలు చూస్తుంటే ఎంత బాగుండిందో అస్సలు వదిలి మనసు ఒప్పుకోలేదన్నమాట. అంత గ్రాండ్‌గా అయితే చేశారు. అక్కడి నుంచి వేరే స్ట్రీట్‌కైతే వెళ్ళిపోయాము. ఇలా లోపలికి వెళ్తుంటే ఇక్కడ ట్రాక్టర్‌ని రెడీ చేసున్నారు. ఇంకా జెండా డెకరేట్ అయ్యి బయటికి రాలేదన్నమాట. ట్రాక్టర్‌కి ఇలా ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెట్టి ఇలా ట్రాక్టర్‌కి ముందుగా పెట్టున్నారన్నమాట. జెండా ఎలాగో బయట లేదు కదా! ఆయనే స్వామి అనుకొని దండం పెట్టుకున్నాను. చాలా బాగుండింది. ఆ విగ్రహాన్ని చూడగానే నాకు చాలా మంచిగా అనిపించింది. వెళ్ళి దండం పెట్టుకోవాలనిపించిందనమాట. అంత బాగుండింది విగ్రహం చూస్తుంటేనే. ట్రాక్టర్‌కి ఫ్రంట్ సైడ్ పెట్టున్నారు. బ్యాక్ సైడ్ జెండాని ఇంకా డెకరేట్ చేస్తున్నారు. ఇంకా రాలేదు. అక్కడి నుంచి కొంచెం ఇలా లోపలికి వచ్చేస్తే ఇక్కడ వేషాలు వేసేవాళ్ళు ఉంటారు కదా! ఆ టీమ్ అయితే ఒకళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఫొటోస్, వీడియోస్ తీసుకుంటుంటే అసలు ఎంత సంతోషంగా ఫొటోస్‌కి, వీడియోస్‌కి పోజులు ఇచ్చారో. మనం డీజేలు అనేసి ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేకుండా చేసేస్తున్నాము. వాళ్ళని చూస్తే నాకైతే చాలా ఆనందంగా ఉండింది. వాళ్ళు కూడా అంతే ఆనందంగా పోజులు ఇచ్చారన్నమాట. అలా వచ్చేసిన తర్వాత ఇంకొక స్ట్రీట్ అండి. ఇక్కడ కూడా చాలా మంచిగానే సెట్స్ అయితే వేసేసారు. ఎక్కడ ఇంతేనండి. ప్రతి వీధిలో ఈ సెట్ అయితే హైలైట్ అండి. ఇక్కడ ఏరియా పేరైతే నాకు తెలీదు కానీ మర్చిపోతాను నేను. నైట్ తిరుగుతాం కదా! మనం రోజు ఆ ఏరియాస్ అన్నీ తిరగం కదా! బజార్‌లో మెయిన్ స్ట్రీట్స్ అయితే తెలుస్తాయి కానీ ఇవన్నీ లోపల మా వారు తీసుకెళ్తే వెనకీటుతో వెళ్ళడమే కానీ ఏరియాస్ పేర్లు తెలీదు. చూసినా మర్చిపోతానండి. లోపల ఉంటాయన్నమాట ఈ స్ట్రీట్స్ అంతా టౌన్ మొత్తము.
అలా ఉంటది. ఈ సెట్ అయితే హైలైట్ అండి. అంతా ఫ్లవర్స్ తోటి, విగ్రహాలతోటి చాలా మంచిగా పెట్టినారు. ఇక్కడ కృష్ణుడి విగ్రహం పెట్టారు. వినాయక స్వామి విగ్రహము, ఇక్కడ కామధేనువు శివలింగానికి అభిషేకం చేస్తున్నట్టు అదైతే చాలా బావుండింది. అక్కడి నుంచి వచ్చేస్తే ఇదైతే గమలపాలెం సెంటర్ అండి. ఇది మాత్రం హైలైట్. ఎందుకంటే ప్రతి సంవత్సరము తూర్పు వీధి, కర్ణాల వీధితోటి పోటీ పడి జెండా ఉత్సవం చేసే స్ట్రీట్ అనమాట. అందుకే ఇదైతే వెల్ నోటెడ్. చూస్తున్నారు కదా ఎంత మంచిగా లైటింగ్ వేశారో, చాలా బాగుండింది. హైలైట్ లైటింగ్ సెట్ ఈ ఇయర్కి గమలపాలెం అంత హైలైట్గా సెట్ అయితే వేశారు. అంటే త్రూ అవుట్ దారి మొత్తానికి లైట్స్ తోటి నింపేస్తారు. ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ ఇవ్వరు అనమాట. చాలా మంచిగా లైట్స్ తోటి డెకరేట్ చేస్తారు. అట్లా లోపలికి వచ్చేస్తే పాండురంగ స్వామి టెంపుల్ అండి. పాండురంగ స్వామి టెంపుల్ ముందు ఇలా రాముల వారి విగ్రహాన్ని పెట్టారు. మొత్తం ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసేసి చాలా మంచిగా పెట్టారు. చాలా బాగుండింది. చూస్తున్నారు కదా, ఇది షార్ట్స్లో కూడా పోస్ట్ చేశారు కదా, చాలా మంచిగా పెట్టారు. చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ కూడా జెండా అయితే బయటికి రాలేదు. మేము జెండాలు వచ్చేదాకా ఉండలేదండి. మళ్ళీ పెందలకడతో ఇంటికైతే వచ్చేసాము. రిటర్న్లో ఇక్కడ ఒక చిన్న జెండా కనిపించింది. అది కూడా అలా తీసాను అనమాట. ఇదంతా ఇక అట్లా వచ్చేస్తే రైతు బజార్ ఎదురుగా ఇక్కడి నుంచి రిటర్న్ అయ్యి వెళ్ళిపోతూ ఇంటికి వెళ్ళే దారిలో ధర్మరాజుల స్వామి టెంపుల్ని అయితే చూసేసాము. చాలా బాగుంటుంది. ఇంతకుముందు లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలంటే ఆ వీడియోనైతే చూసి, నేను చూపించింది 50%ఏనండి. ఇంకా చిన్న చిన్న వీధుల్లో చాలా దగ్గరలో అయితే చిన్న చిన్న జెండాలను అయితే పెట్టేస్తారు. మొదటగా 1948వ సంవత్సరంలో మొదలు పెట్టారంట. అప్పట్లో చాలా అంటురోగాలు, కలరా లాంటి వ్యాధుల నుంచి నివారణ కోసం ఆంజనేయ స్వామి చిత్రపటాలని ఊరేగించి ఇలా అయితే ప్రతిష్టలు అయితే చేశారంట. అప్పటి నుంచి ఇది ఒక ఆచారంగా తరాలు మారినా కానీ వదులుకోకుండా చేస్తానే ఉన్నారు. అప్పట్లో ఎక్కువగా పెయింటింగ్సే వేసేవాళ్ళు కాబట్టి ఇంతకాలమైనా కూడా ఆ ఆచారాన్ని వదలకుండా ఇప్పటికీ పెయింటింగ్సే వేయిస్తారు. చాలా కోట్లు ఖర్చు పెట్టి చేస్తారు. ఇదంతా చూసాక మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.